హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్. ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అప్లై చేసుకోవడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో హ్యాపీగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే జెన్యున్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే 100% యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఈ యొక్క హైరింగ్ గురించి మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమి ఉన్నాయనుకోండి, కిందనే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అది డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి మనకి పర్ యానం అయితే 3.25 నుంచి 4.25 పర్ యానం అయితే మనకి శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే అంటే ఈ యొక్క జాబ్ యొక్క వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అంటే కంపెనీ లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్, చండీగఢ్, ఢిల్లీ అనమాట. ఓకేనా? కానీ ప్రాబ్లం అయితే లేరు, మీరైతే ఇంటి దగ్గర ఉండే యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ చూసుకున్నట్లు వచ్చేసి 10 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ హైర్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే టైపింగ్ వచ్చో అండ్ సిస్టమ్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో సో వాళ్ళైతే ఈజీగా హైర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మీరు ఏం చేయాలి వర్క్, ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే పెర్ఫార్మ్ డేటా ఎంట్రీ టాస్క్స్ వితౌట్ టార్గెట్స్. అంటే మీరైతే డేటా ఎంట్రీ వర్క్ అయితే చేయాలి, దట్టు మీకైతే ఎటువంటి టార్గెట్స్ ఉందని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? అలా కిందకు వస్తుంటే మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో కూడా మళ్ళీ మెన్షన్ చేశారు అనమాట. హైరింగ్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్, టైపింగ్ స్పీడ్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ చెప్పాను మీకు. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ అని అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ అనమాట. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఎం బీపీఓ. అండ్ డిపార్ట్మెంట్ చూసుకోవడం వచ్చేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకోవడం వచ్చేసి ఇక జాబ్ అనేది కంప్లీట్లీ ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. కొన్ని జాబ్స్ అయితే మనకి కాంట్రాక్ట్ బేస్లో ఉంటాయి, కానీ ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ పర్మనెంట్ జాబ్ అనమాట. ఓకేనా? అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ యొక్క రెజ్యూమ్లో అయితే కింద ఉన్న స్కిల్స్ అయితే పెట్టండి. వాడు క్లియర్గా మెన్షన్ చేశారు కీ స్కిల్స్ అని చెప్పి. కంప్యూటర్ ఆపరేటింగ్, డేటా ఎంట్రీ, బ్యాక్ ఆఫీస్, టైపింగ్ స్పీడ్, నాన్ వాయిస్. సో ఈ యొక్క స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్ పెట్టారు అనుకోండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. షార్ట్ లిస్ట్ అయ్యాక మీకైతే ఫర్దర్ ప్రాసెస్ కోసము హెచ్ఆర్ నుంచి అయితే కాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ యొక్క హైరింగ్ గురించి కింద అయితే మీ యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు హ్యాపీగా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.